యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. హల్లెలూయా. జీవితంలో ఎన్నో పోరాటాలండి. ఒకవైపు శ్రమలు, అనారోగ్యాలు, అప్పులు, బాధలు, ఇబ్బందులు, అయినా ఎవరు మా పక్షాన్ని నిలబడేవారు లేరండి. బంధువులు కానీ, స్నేహితులు కానీ, నా ద్వారా మేలు పొందిన వారు కానీ ఎవరు నా పక్షాన్ని నిలబడట్లేదని బాధపడుతున్నారా? దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు మీ పక్షాన నిలబడతారు అని. హల్లెలూయా. ఎవరు మిమ్మల్ని విడిచిపెట్టేసినా దేవుడు మాత్రం మిమ్మల్ని విడిచిపెట్టరు. ఆయన మీ పక్షం నిలబడి ఆయన మీ తరపున యుద్ధం చేస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన మీ కోసం పోరాడతారని, మిమ్మల్ని బలపరిచి మీ పోరాటంలో దేవుడు మీకు విజయాన్ని అనుగ్రహిస్తారని. దావీదు గారి జీవితంలో దేవుడు దావీదు గారికి తోడై ఉన్నారు కాబట్టి ఆయన ఏ యుద్ధంలో కూడా ఓడిపోలేదని. దేవుడు ఆయన పక్షం నుండి దావీదు గారికి విజయాన్ని ఇచ్చారని. అమాలేకీయులు ఇశ్రాయేలు ప్రజల మీదకి యుద్ధానికి వచ్చిన రోజున ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరికి కూడా యుద్ధం రాదు. మోషే గారికి మాత్రమే యుద్ధం తెలుసు. ఆయన కొండ మీదకి ఎక్కి చేతులెత్తి ప్రార్థన చేయగా కింద ఇశ్రాయేలు ప్రజలు విజయం సంపాదించారని. మన పోరాటం ప్రార్థనలో ఉండాలి. మనం దేవుణ్ణి అడిగినప్పుడు, మనం ప్రార్థనలో దేవుని ప్రతిమాలుకున్నప్పుడు దేవుడు మనకి ఈ లోకంలో ఉన్న ప్రతి పోరాటం పైన మనకి విజయాన్ని అనుగ్రహిస్తారని. దేవుడు మన పక్షం నిలబడి ఆయన మాట్లాడతారు, సాక్ష్యం పలుకుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ మీరు చెయ్యని తప్పుకి ఎందుకు అనిపిస్తున్నారు, అభాసంగా మాట్లాడుతున్నారని, లేదా కార్నర్ చేసి మాట్లాడుతున్నారని, తక్కువ చేసి మాట్లాడుతారని బాధపడుతున్నారా? దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు మీ పక్షాన సాక్ష్యం పలుకుతారని. దేవుడు సత్యాన్ని సాక్ష్యంగా పలుకువాడని. ఈ లోకంలో మనుషులు డబ్బు కోసమో లేదా వేరే మనుషుల కోసమో అబద్ధాన్ని సాక్ష్యంగా పలకొచ్చేమో, దేవుడు ప్రతి ఒక్కరి నిమిత్తం సత్యాన్ని పలుకుతాడని. యోబు గారి మీద సాతాను ఎన్ని నిందలు వేయాలనుకున్నా దేవుడు మాత్రం చెప్పిన మాట, యోబు నీతిమంతుడు, భక్తిపరుడు, యథార్థవంతుడని. మోషే గారి మీద మనుషులు వ్యతిరేకంగా తిరిగినప్పటికీ కూడా దేవుడు పలికిన మాట, మోషే మిక్కిలి సాత్వికుడు, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడని.